కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, మనమందరం కూడా మానవులంతా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాము. అసలు కష్టాలు లేని మనిషి ఉన్నారా అనంటే నిజంగా ఒక ఆలోచించదగ్గ విషయం. ఎందుకు అనంటే అది ధనికుల నుంచి పేదవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకమైన కష్టం, ఏదో ఒక రకమైన సమస్యతోటే ఉంటూ ఉంటారు. అంటే డబ్బు ఉంటే ఇంకో రకంగా, లేదు ఆరోగ్యపరంగా బాగాలేమో అంటే వాళ్ళకి డబ్బు ఉండొచ్చు, డబ్బు లేదు అంటే ఆరోగ్యపరంగా బాగుండొచ్చు. అంటే ఏదో రకంగా మనం చూసుకున్నప్పటికీ ఖచ్చితంగా వాళ్ళు కష్టాల పాలైతే అవుతున్నారు మానవులంతా కూడా. అసలు ఏంటి కష్టాలు అనేది ఇంకా తప్పవా? ఈ కష్టాలు ఎప్పటికీ ఇలానే ఉంటాయా? అసలు ఏంటి కారణం, ఏంటి కష్టాలు రావటానికి? కష్టాలు రావడానికి కారణం అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఎప్పటికీ ఉంటాయా అంటే ఎప్పటికీ ఉంటాయి. స్పష్టంగా చెప్పాలి అంటే పుట్టిన దగ్గర నుంచి ప్రతిదీ కష్టమే. చచ్చేంత వరకు, చచ్చిన తర్వాత కూడా కష్టమే. చచ్చిన తర్వాత కూడా ఆత్మ పైకి పోలేక ఇటు కిందికి రాలేక ఇబ్బంది పడుతూ ఆత్మ వేలాడుతూ ఉంటుంది. అదే కష్టమే దానికి. ఇలా ప్రతిదీ కష్టమే. మరి కష్టాలు ఎందుకు వస్తున్నాయి అన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచిస్తే ధర్మంగా బ్రతకకపోవడము ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, భగవంతుడు మనకు సుఖాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు కష్టాలు వస్తాయి, ఒకప్పుడు సుఖాలు వస్తాయి. సరే, ఉదాహరణకి సుఖంగా ఉన్నాము. సుఖంగా ఉన్నప్పుడు నీవు భగవంతుడి విషయంలో కృతజ్ఞత చూయించుకోవటం లేదు. ఆ ఫలితం అనుభవించాలి కదా. ఇప్పుడు మీరు నన్ను ఇక్కడికి పిలిచారు, గురువుగారు రండి మనం మంచి మంచి విషయాలు మాట్లాడుకున్నాము, ప్రేక్షకులకు కూడా చూద్దాం. అది నేను వచ్చి మీతో మాట్లాడి వివరంగా చెప్పగలిగి చేస్తే ఓకే, ఏందమ్మా నువ్వు పిలిచేది అని నువ్వు అన్న ప్రతిసారి పిలిచానుకో, ఇంకా నన్ను పిలవు కదా. అవునా కదా? ఏముంది జనానికి చెప్పేది, ఏముంది మీ స్టూడియోకి వచ్చి ఈ రకమైన మాట నేను అన్నాను అనుకో, ఇంకా నన్ను పిలుస్తావా? తద్వారా ఏమవుతుంది, నాకు కీర్తి ప్రతిష్టని ఆగమైపోయినట్టే కదా కదా. అలానే భగవంతుడు కూడా అన్నీ ఇచ్చినప్పుడు అన్నీ ఉన్నాయి, ఇంకా ఆయనకు చేసేది ఏముంది, పూజ, ఆయన గుడికి పోయేది ఏముంది, ఇది నా కష్టపడితే వచ్చింది అని అహంకారం నుంచి ఆయన పక్కకు పెట్టాం. ఏం చేస్తాడు, మనకున్న తగ్గిస్తాడు, కష్టం వస్తుంది. అంటే మనకి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తీసుకుంటే గమనించండి, రెండవ కథ దగ్గర నుంచి లెక్క వేస్తే ప్రతిదీ కూడా కృతజ్ఞత చూయించుకున్నదే కనపడుతుంది. రెండవ కథ లెక్క నుంచి ఎక్కిస్తే లాస్ట్ కథ వరకు కూడా, అంటే మొత్తం 5 కథల్లో 4 కథలు కూడా కృతజ్ఞత చూయించుకున్నదే కనపడుతుంది. మనకి బ్రాహ్మణుడు ఉన్నాడు, బీద స్థాయిలో ఉన్నాడు. అదే బ్రాహ్మణుడి మీద ప్రేమ కలిగి స్వామివారు ఇంకో ముద్దసరి బ్రాహ్మణ వేషంలో వచ్చి ఆ బీద బ్రాహ్మణుడికి సత్యాన్ని సమర్థన చేసుకుని ఆయన మంచి జరుగుతుంది. సరే చేసుకున్నాడు. ఆ రోజు అనుకోకుండా ఆయనకు ధనం రావడము, చేసుకోవడము, అలా చేసుకుంటూ ఉన్న సమయంలో కొంచెం క్రమేపీ తన దరిద్రాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత కట్టెలు అమ్ముకునేవాడు వచ్చాడు. ఈ బ్రాహ్మడు చేస్తుంటే చూసుకొని తన కష్టాన్ని కూడా బ్రాహ్మడు చెప్పుకుంటే, ఈ విధంగా చేసుకుని ఆయన నేను చెప్పినట్టు చేసుకో అంటే బ్రాహ్మడు చెప్పినట్టు ఆయన కూడా చేసుకున్నాడు. ఆయన కష్టం ఈయన కష్టం రెండు పోయినాయి. పోయినా కానీ ప్రతి నెలా కూడా వ్రతం చేసుకున్నా అంటే కృతజ్ఞత చూయించుకుంటున్నారు. అవునా కదా? కష్టంలో ఉన్నప్పుడు స్వామి ఆదుకున్నాడు అని కృతజ్ఞత, చచ్చిందాక కృతజ్ఞత చూయించుకొని వ్రతం, స్వామివారికి వ్రతం చేసుకుంటూ ఉన్నారు. అట్లా ప్రతి కథ తీసుకోండి. సంతానం లేదు, రాజుగారు సంతానం లేదు, చేసుకున్నాడు, సంతానాన్ని ఇచ్చాడు. అది చేసుకుంటూ ఉన్న సమయంలో వర్తకుడు వచ్చాడు, ఎందుకు చేస్తున్నారు ఏంది అంటే చెప్పాడు. నేను కూడా చేసుకుంటాను అన్నాడు, భార్యకు చెప్పాడు, చేసుకుందాం అన్నాడు. అన్నందుకు స్వామివారు సంతానాన్ని ఇచ్చాడు, కృతజ్ఞత చూయించుకోలేదు, వాయిదా వేస్తూ వచ్చాడు. ఇప్పుడు కాదు అప్పుడు కాదని మళ్ళీ ఏం చేశాడు, తీసుకుపోయి జైల్లో వేసాడు. రెండో కథకు వచ్చాడు, జైల్లో ఉన్నారు వాళ్ళు. అంటే ఇలా మళ్ళీ స్వామివారిని వేడుకుంటే ఫోన్లే మళ్ళీ నన్ను తలుచుకున్నారు కదా అని ఆ కష్టం నుంచి మళ్ళీ బయట వేశాడు. మళ్ళీ వాళ్ళు కృతజ్ఞత చూయించుకున్నారు. ఇంకా అప్పటికప్పటి నుంచి ప్రతిసారి కూడా వ్రతం చేసుకుంటూ ఉన్నారు. అంటే ప్రతిదీ కూడా చూడండి, రాజు అహంకారంగా, ఇందాక మనం చెప్పుకున్నాం, అహంకారంతో నా సొంతంగా వచ్చింది, ఇది నాది అని చెప్పేసి అహంకారం చూయించుకుని ఉంటా ఉన్నాం. రాజుగారు ఆయన లెక్కేసుకుంటే లాస్ట్ కథలో గొల్ల పిల్లలు అహంకారం, నేను ఇంత పెద్ద రాజుని, గొల్ల పిల్లలు వాళ్ళు చేస్తే, పిల్లగాళ్ళు చేస్తే వాళ్ళ పూజకు దండం పెట్టేది, వాళ్ళ ప్రసాదం తింటే మామూలు జనం చూస్తే సామాన్యులు ఇచ్చిన దాన్ని
తిన్నాడు అని చెప్పి నన్ను హీనంగా చూస్తారని, భగవత్ ప్రసాదాన్ని కూడా తీసుకుంటే నన్ను ప్రజలు గౌరవించరు అన్నట్లుగా ఆలోచించాడు. తీసి దేవుడు పక్కకు పెట్టాడు. మళ్ళీ బుద్ధి వచ్చి వాళ్ళతో కలిసి వ్రతం చేసుకున్నాడు. మళ్ళీ ఐశ్వర్యాన్ని పొందాడు, చక్రవర్తి మారాడు. అంటే ప్రతిదీ చూడండి, భగవంతుడికి కృతజ్ఞత చూయించుకుంటూ ఉంటే కష్టాలు రావు. ఇది ఒక ఎత్తు. రెండోది ఏంటంటే అలా భగవంతుడు ప్రతిదీ కూడా సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. తల్లిదండ్రులను విస్మరిస్తే, తల్లిదండ్రులను చూడకపోతే, పెళ్ళైతే అమ్మాయి అత్తామామల్ని చూడకపోతే, రెండు అలా వాళ్ళని చూడకపోయినా వాళ్ళని చూడనందుకు, వాళ్ళ మనస్సు బాధ కలిగినందుకు కష్టాలు పాలవుతాం. సుఖంగా కనపడ్డా మానసిక వేదన ఏదో ఒకటి మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కొన్ని కోట్లు ఉంటాయి, షుగర్ ఉంటుంది, తింటామా? గట్టిగా 4 చపాతీ తింటే మళ్ళీ షుగర్ పెరుగుతుంది, తినకపోతే నీరసం వస్తుంది. ఏమైంది? కోట్లు ఉన్నాయి, పూల మీద నడిచేంత కోట్లు ఉన్నాయి, డబ్బుల మీద నడిచేంత కోట్లు ఉన్నాయి. సుఖం ఏంటి? మానసిక వేదన. అన్ని కోట్లున్నా ఆ ఇంట్లో ఎవడో ఒకడు పిచ్చివాడిగా ఉంటాడు. మానసికమైనటువంటి ఎదుగుదల లేనివాడు ఒకడో ఒకళ్ళు ఉంటారు. లేదు వ్యసనాల పాలై ఉన్న ఆస్తి కరగదీసేవాడు ఒకడు ఉంటాడు, తయారవుతాడు. అంటే ఇక్కడ ఏంది? తల్లిదండ్రులను చూసుకోకపోతే ఆ మనస్సు వేదన వీళ్ళ మీద పడ్డది కదా, పితృదేవతల యొక్క శాపం తగిలింది కదా. ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి మరి అన్ని సుఖాలు కూడా వస్తున్నాయి కదా అని అనుకుంటాం. నేను నా తండ్రిని చూడలేదు అనుకుందాం, ఆయన మానసికంగా బాధపడుతున్నాడు. అరే నా కొడుకు నా దగ్గర లేడు, పెళ్ళైన తర్వాత మారిపోయినాడను, లేకపోతే ముందు నుంచే నన్ను దూరం పెట్టాడను, ఏదో ఒక కారణంతో నా తండ్రి బాధపడుతుంటే ఆయన బాధ నాకు ఇక్కడ శాపంగా మారింది. తండ్రి బ్రతకుండంగా, తల్లిదండ్రులు ఉదాహరణకి బ్రతకుండగానే నేను వాళ్ళని పక్కకు పెట్టాను. వాళ్ళ మనసు అయితే బాధపడుతుందిగా. ఇదివరకు నా కొడుకు రోజు నా కళ్ళ ముందు ఉండేవాడు, ఏదో ఒక టైంలో చూసేవాడిని, ఇప్పుడు నన్ను వృద్ధాశ్రమంలో పడేశారు, వాడిని అసలు చూడకుండా అయింది అని మనసు బాధపడుతుందిగా. అది శాపంగా మారింది. ఇంకొకటి, అదే తల్లిదండ్రి సరే నన్ను దూరం చేసినా వాడు సుఖంగా ఉండాలి అని అనుకుంటారు. సుఖంగా ఉండాలి అని వాళ్ళు మనస్సులో అనుకున్నందుకు మళ్ళీ వీడికి సుఖం వస్తుంది. వీడి కాస్త కష్టాల నుంచి ఉపశమనం కలుగుతూ ఉంటుంది. రెండూ తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తాయి. మనసు బాధ పెట్టినందుకు శాపంగా మారి మన మీదకి వచ్చింది. వాళ్ళు నాది అయిపోయింది, ఇంకా వాడన్నా బాగుండాలి, నా మనవరాళ్ళు బాగుండాలి అనుకున్నందుకు వరంగా మళ్ళీ సుఖాలు వస్తున్నాయి. ఇలా తల్లిదండ్రుల నుంచి కూడా వస్తుంది. అంటే వాళ్ళ పట్ల పెంచి పెద్ద చేసి ఇంత చేస్తే వాళ్ళ పట్ల మనం రుణం తీర్చుకోలేకపోతున్నాము. తల్లి రుణం అసలే తీర్చుకోలేమంటారు, అసలు తండ్రి రుణం కూడా తీర్చుకోలేము. తల్లితో ఎంత సమానమో తల్లి 9 నెలలే మోస్తుంది, తండ్రి చచ్చిన దాకా మోస్తాడు. బరువు బాధ్యత పుట్టకముందు మెదడులో మోస్తాడు. బిడ్డ కానీ కొడుకు కానీ పుడితే వాళ్ళని ఎట్లా ఏంటి, వాళ్ళకి ఎంత రంగురంగుల డ్రెస్సులు తేవాలి, ఎంత అందంగా చూడాలి, ప్రతిదీ కూడా ఆలోచిస్తాడు తండ్రి ఇక్కడ మోస్తాడు, తల్లి ఇక్కడ మోస్తుంది, అంతే తేడా. తల్లిదండ్రులు ఇద్దరూ మోస్తారు. తర్వాత భూమి మీదకి వచ్చిన తల్లి తన బరువును దింపుకుంటుంది, తండ్రి మాత్రం కొనసాగిస్తూ ఉంటాడు చచ్చిందాకా. మంచి చదువు, మంచి పేరు రావాలి, వాడికి మంచిగా ఉండాలి, వాడు మంచి డ్రెస్ వేసుకోవాలి, రకరకాల కళలు అంటాడు కొడుకు మీద. మరి ఇవన్నీ కూడా మోస్తున్నాడు కదా. అందుకని తండ్రి రుణం కూడా తీర్చుకోలేం, తల్లితో పాటు తండ్రి రుణం కూడా తీర్చుకోలేం. ఏ జన్మకి సాధ్యం కాదు, అది ఏ జీవికి సాధ్యం కాదు. చీమ దగ్గర నుంచి లెక్కేస్తే మన వరకు కూడా ఏ జీవికి కూడా తల్లిదండ్రులు ఇద్దరు రుణం తీర్చుకోవడం సాధ్యం కాదు. ఎప్పుడు సాధ్యం అంటే వాళ్ళని చూసుకుంటూ ఉంటే కొంత ఉపశమనం, రుణం తీర్చుకుంటున్న ఉపశమనం మనకు కలుగుతుందే తప్ప రుణం పూర్తి స్థాయిలో తీర్చుకోలేము. వాళ్ళు గతిచ్చిన తర్వాత చేసే కార్యక్రమాలు కూడా భక్తి శ్రద్ధలతో, ధ్యాస మంత్రాల మీద, చేసే క్రియ మీద, అక్కడ ఉన్నటువంటి గురువు ఏది చెప్తున్నాడో అది జాగ్రత్తగా చేస్తూ, ఎటువంటి ఆలోచనలు లేకుండా ఆకాశ పితృకార్యాలు చేస్తూ ఉన్నా కానీ కొంత రుణం తీర్చుకుంటూ మనం చచ్చిందాక వాళ్ళని ఆ విధంగా చేస్తూ ఉండాలి. బతుకున్నప్పుడు చూడాలి, చచ్చిపోయిన తర్వాత కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. తద్దినాలు, మాసికాలు, ఇవన్నీ కూడా సంవత్సరికాలు, ఇటువంటివన్నీ ఉన్నాయి కదా మనకి. అవన్నీ కూడా చచ్చిందాక మనం యథావిధిగా శాస్త్ర ప్రకారంగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా కొంత రుణం తీర్చుకున్న వాళ్ళం అయితే కానీ పూర్తి స్థాయి తీర్చుకోలేం. ఇవన్నీ చెయ్యక కష్టాలు తెచ్చుకుంటూ ఉన్నాం. చచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది, నాకేం చెయ్యట్లేదు అని. అది కూడా శాపంగా మారుతుంది. పితృశాపం మరీ ఘోరం. దేవతలన్నా ఎక్స్క్యూజ్ చేస్తాను, దేవతలు ఒప్పుకోరు, చేయాల్సిందే వాళ్ళకి. లేకపోతే మనకు కూడా అదే గతి పడుతుంది. మళ్ళీ మన వంశం
మనం మన తల్లిదండ్రులకు చేయలేదు, వాళ్ళ శాపం మనకు తేలింది. మనకు మన కొడుకులు చెప్పితే మన శాపం మన కొడుకులకి, వాళ్ళకి అట్లా వంశం మొత్తం కంటిన్యూ అవుతుందా లేదా? వంశం చివరికి క్షీణిస్తుందా లేదా? అది జరిగేది. అందుకని మన కష్టాలు రావటానికి కారణం 2: భగవంతుడి పట్ల రుణం తీర్చుకోకపోవడం, తల్లిదండ్రుల పట్ల రుణం తీర్చుకోవడం. ఈ ఇద్దరి కృతజ్ఞతలు చూపించకపోవడం. రుణం కూడా కాదు, కృతజ్ఞత చూపించాలి ఇద్దరి పట్ల. అలానే ఋషుల నింద, దేవతా నింద ఇటువంటివి కూడా చేయకూడదు. గురు నింద ఇటువంటివి కూడా చేయకూడదు. చేస్తే కష్టాలు వస్తూ ఉంటాయి. మనం ఇవాళ కుంభమేళా కానీ వెళ్ళాం, మలమూత్రాలు అటువంటి చోట్ల విసర్జన చేయకూడదు. నది దగ్గరికి వెళ్తే విసర్జన చేయకూడదు. బట్టలు ఉతుకొద్దు, షాంపూలు పెట్టొద్దని ప్రతి వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి అవన్నీ మనం తప్పులు చేస్తూనే ఉన్నాం. శని పూజ చేస్తే బట్టలు అక్కడే వదిలిపెడతాం. మరి శని కోపం రాదా? శని దేవుడు కదా, నువ్వు ఆయన చేసి ఆయన వదిలిపెడితే ఎంత పాపం అది. ప్రసాదంగా స్వీకరించాలి. ఇంకా దాన్ని ఎప్పటికీ ఉంచుకోవాలి. అవి చినిగేంత వరకు కూడా అవి మనం ధరిస్తూ ఉండాలి. ఇటువంటి తప్పులు మనం కావాలని చేస్తూ కష్టాలు వస్తున్నాయి, ఈ దేవుడు మనల్ని అనుగ్రహించట్లేదు అంటే కావాలని చేసేవాటికి కూడా ఏం చేస్తాడు? కావాలని అప్పులు చేస్తున్నాం ఉండంగా కూడా ఏమవుతుంది? అది ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి మనం దేవతల రుణము దేవతలకు కృతజ్ఞతగా ఉండాలి. పితృదేవతల రుణం తీర్చుకుంటూ బతుకున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతగా ఉండాలి. ఇటు ప్రతిదీ కూడా కృతజ్ఞతాభావంతో గురువుల్ని కానీ ఎవరిని నింద చేయకుండా, ఋషులు, యతీశ్వరులు, పీఠాధిపతులు ఇటువంటి వారిని నింద చేయకుండా ఉంటే మన జీవితం బాగుంటుంది. ఇవన్నీ చేస్తున్నంతకాలం మనకు ఖచ్చితంగా నేను ఫస్ట్ చెప్పినట్టు చచ్చిందాక ఈ కష్టాలు వస్తూనే ఉంటాయి. అందులో సందేహాన్ని, సుఖాలు కూడా వస్తాయి కానీ అది మధ్య వాళ్ళ ఆశీర్వచనం. చేస్తున్నందుకు కొద్ది గొప్ప పూజ చేస్తున్నందుకు అయితే అనుగ్రహిస్తారు కదా, అలా ఉంటుందన్నమాట. గురుగారు, భర్త చేసే పుణ్యకార్యాల యొక్క ఫలితం భార్యకి కాస్తలో కాస్తైనా వచ్చే అవకాశం ఉందంటారా? సగం ఉంది, కాస్తలో కాస్త కాదు, సగం. నువ్వు భగవంతుడికి దండం పెట్టు, ఇంట్లో పెట్టు, దేవాలయంలో పెట్టు, క్షేత్రంలో పెట్టు, ఎక్కడన్నా పెట్టు, భర్త పెట్టిన నమస్కారంలో కూడా సగభాగం వస్తుంది. అంటే పుణ్యకార్యాల్లో ముఖ్యంగా. అంటే అతి చిన్న నమస్కారం, అంటే నమస్కారాన్ని చిన్నది అని చెప్పడం కాదు నా ఉద్దేశం. అలా నమస్కారం దగ్గర నుంచి లెక్క వేస్తే నువ్వు చేసే దాన ధర్మాలు కావచ్చు, ఏదన్నా కావచ్చు, పెద్ద పెద్ద యజ్ఞ యాగాదులు కావచ్చు, అటువంటి ప్రతిదీ కూడా సగం వస్తుంది, ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ మనకు రాముడి కాలంలో కూడా చూడండి, ఒకవేళ సీత పక్కన లేకుండా కార్యాలు చేయాల్సి వచ్చింది, యాగం చేయాల్సి వస్తే బంగారు సీతని పక్కన పెట్టుకొని తను చేశారు. అవును, అది రామాయణంలో ఉంది మనకి. అంటే భార్య పక్కన ఖచ్చితంగా కూర్చోవాలి. కూర్చోలేని స్థితిలో అప్పుడు ఆయన మంచి చక్రవర్తి కాబట్టి బంగారు విగ్రహాన్ని పెట్టుకున్నాడు. మనకి ఇప్పుడు బంగారు విగ్రహాన్ని, వెండి విగ్రహాలు ఏది పెట్టుకునే స్తోమత లేదు అన్నప్పుడు తన యొక్క జాకెట్ పీస్ అయినా దగ్గర పెట్టుకొని మనం చేయాలి. ఒకవేళ భర్త విదేశాల్లో ఉన్నాడు, తను ఇక్కడ ఉంది అనుకోకుండా వ్రతం చేసుకోవాల్సి వస్తుంది, తనైనా భర్త టవల్ మీద వేసుకొని చేయాలి. చేసినా అప్పుడు భర్త పక్కన కూర్చొని చేస్తుంటూ భార్య పక్కన కూర్చొని చేస్తున్నదే వస్తుంది ఫలితం. ఇది ఒక పద్ధతి. అయితే సగం ఎవరికి వస్తుంది? భార్య అని చెప్పాం. ఎటువంటి భార్యకు వస్తుంది? భార్యల్లో కూడా ఎటువంటి రకాలు ఉన్నారా? చాలా రకాలు ఉన్నారు. ఒక్కొక్క రకాలు అన్నీ చెప్పుకుంటూ పోతే మనకు సమయం సరిపోదు. వెనకట భార్యలు భర్త ఏది చెబితే అది చేశారు. భర్త ఎటన్నా పోయేస్తే కాళ్ళు ఒత్తడం చేయటం చేశారు. అంటే అలా భర్తని అనుసరిస్తూ భర్తకి శుశ్రూత చేసేటువంటి భార్యలకి ఖచ్చితంగా వస్తుంది. మరి వాళ్ళ భార్యలందరూ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే భర్తను చంపిన భార్య అని నేను టీవీలో కూడా చూశాను. మరి అటువంటి అమ్మాయికి వస్తుంది అంటే ఉంటుందా? ఖచ్చితంగా రాదు. భర్తను ఎదిరించి భర్త మాట వినకుండా ఉన్న ఎవరికి కూడా రాదు అని నేనైతే స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే వెనకటి ఇది భర్త చేసిన దాంట్లో భార్యకు వస్తుందని వెనకటి నుంచి ఉంది. వెనకటి నుంచి భార్యలను తీసుకో. ఎంత శాడిస్ట్ వాడైనా సరే భార్య తన ఓపిక, భూమికి ఎంత ఓపిక ఉందో ఆడదానికి అంత ఓపిక ఉంటుంది. అటువంటి ఆడదాన్ని ఇంకొక భర్తకి, ఒక వ్యక్తికి ఇచ్చి వివాహం చేసి ఈయన నీ భర్త అన్నప్పుడు అదే ఓపికను తను అక్కడ వహించింది. తను ఎంత శాడిస్ట్, తాగి తిట్టి కొట్టి వాతలు పెట్టి ఎంత చేసినా భరించారు. అలా భరించి భర్తతో కలిసి ఉండాలి, భర్త ఇష్టాన్ని కాదనకుండా ఉండేటువంటి భార్యలు చాలామంది ఉన్నారు, ఇవాళకి కూడా ఉన్నారు. భరించాలంటారా? అంటే భరించాలి అని కాదు, తన స్టైల్లో ప్రస్తుత కాలంలో క్రమేపీ మార్చకుండా ఉండాలి. తన ఇష్టాన్ని, అంటే తాగి తినటం తన ఇష్టం అయితే
అటువంటివి మనం భరించమని చెప్పను. అంటే అటువంటి కొడితే తిడితే భరించారు, అలా భరించాలి, భరించేటువంటి వారు ఉన్నారు, ఈ కాలంలో కూడా భర్త మాట వినేటువంటి వారు ఉన్నారు అని చెప్పాను. అటువంటి వారికి ఉంది. ఎందుకంటే అందరూ కొట్టి తిట్టి చేయలేదు కదా. అదే అంటున్నా, అంటే ఆడవాళ్ళు భరించట్లేదు, నరికి చంపారు, పొడిచి చంపారు చూశాను అని అంటే నేనేదో ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను కాదు, అందరూ ఆడవారు తప్పనంలేము, అందరూ మంచివారనలేము, సేమ్ టైం మగవాళ్ళ విషయంలో కూడా అంతే. మరి వెనకటి రోజుల్లో ఆడవాళ్ళలాగా ఇప్పుడు భార్యలు లేరు అంటే మగవారు కూడా అలా లేరు కదా. ఒకప్పుడు మగవారు సంపాదించుకొస్తే ఆడవాళ్ళకు ఇంట్లో పనులు తప్ప ఇంకో పని ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు కదా, వాళ్ళకి సేవలు చేసుకుంటూ కూర్చోడం ఎలా కుదురుతుంది? అట్లా ఓకే, సేవ చెయ్యాలి. నువ్వు ఎంత సంపాదించినా, ఇప్పుడు చాలా మందిని చూశాను నేను, బయటకు పోయి టీచర్ గానో లేదా ఇంకేదో జాబులు చేస్తూ ఇంటికి వచ్చి తన పని తను చేసుకుని, భర్తకు పని చెప్పకుండా తన పని తను చేసుకునేవాళ్ళని నేను 1,00,000 మందిని చూపిస్తాను, కూర్చోబెట్టి 1,00,000 మందిని చూపిస్తాను. అలా చాలామంది ఉన్నారు, మనకు తెలిసింది కొంతమంది, చాలామంది నా చుట్టుపక్కల అయితే ఉన్నారు. మరి అట్లా ఉన్నవాళ్ళు ఆ ఓపిక ప్రతి వాళ్ళకి ఉండాలి కదా. భర్త సంపాదించి పెడుతున్నాడు, వాడికి 100 టెన్షన్లు ఉంటాయి, అయినా సరే మనం ఓపిక ఉందాం అనేటువంటి వాళ్ళకి 100% వెళ్తుంది. ఇది పక్కా చెప్పగలను. అక్కడ దాకా కాదమ్మా, ఒక చిన్న పిటక చెప్తాను. ఒక అతను తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. తపస్సు చేసుకుంటూ కూర్చుంటే, తపస్సు చేస్తూ ఉన్న సమయంలో చెట్టు మీద ఉన్నటువంటి కాకో పిట్టో ఏదో రెట్ట వేసి తన తపస్సు భంగం చేస్తే పైకి చూడంగానే ఇతని తపశ్శక్తికి ఆ పిట్ట కాలి చనిపోయింది చూపుకి. తను భిక్షాటన చేస్తూ ఒక ఇంటికి వెళ్ళాడు. భిక్షకులు ఎప్పుడైనా కానీ భిక్షాటన చేసే భవతి భిక్షాందేహని 3 సార్లే పిలుస్తారు. 3వసారి పిలిచి ఒక క్షణం వెయిట్ చేసి ఇంకో ఇంటికి వెళ్ళిపోతారు, ఎక్కువ సమయం ఉండరు. అలా 2 సార్లు పిలవగానే 3వసారి పిలిచే లోపు భర్త ఎవరో పిలుస్తున్నారు చూడు అని చెప్పేసి భర్త చెప్పగానే ఆమె లేచి వెళ్ళి భిక్ష వేస్తుంది. నేను ఎన్నిసార్లు పిలిచినా, కొంచెం అహంకారాన్ని వ్యవహరించి ఇతను, నేను ఎన్నిసార్లు పిలిచినా నువ్వు రాలేదేంటి అని చెప్పేసి అనగానే ఆమె ఒకటే అంటుంది, నేను పిట్టని కాదు, నువ్వు అంత ఉగ్రంగా చూస్తే కాలిపోవటానికి అనగానే, నేను ఎక్కడో అడవిలో కూర్చొని తపస్సు చేస్తే పిట్ట కాలింది, నాకు ఆ పిట్టకి భగవంతుడికి తప్ప ఎవరికి తెలియదు, ఏమి గట్ట తెలిసింది, అసలు ఇప్పుడు నేను వచ్చే సమయంలో ఏమేం చేస్తుంది అని తన దివ్య దృష్టితో చూస్తే భర్తకు పాదాలు ఒత్తుతూ ఉందట. అంటే భర్త సేవ చేస్తే ఎంత శక్తి వస్తుంది. ఆ కథ వల్ల మనం తెలుసుకునేది, భర్తకు సేవ చేస్తూ ఉంటే తనకు తెలియకుండానే తనకు శక్తులు వస్తాయి. అది ఎందుకు వస్తుంది? భర్త చేసే ప్రతి పుణ్యకార్యాన్ని సగం భార్యకు వచ్చింది కాబట్టి తను తను చేసుకుంటుంది. నేను ఇంట్లో దీపారాధన చేసి వెళ్ళాను, తను కూడా మళ్ళీ అది వెలుగుతుంటే ఒక నూనె వేయడం లేదంటే నెయ్యి వేయడం, తను చేయాల్సిన మంత్రాలు అష్టోత్తరం ఏదో తను నా భార్య చేసుకుంది, తను చేసింది తనకు ఉంది, నేను చేసింది సగం వెళ్ళిపోయింది. అంటే పూర్తి స్థాయిలో ఆ మనిషికి వచ్చింది కదా తన శక్తి, నాకంటే ఎక్కువ శక్తి తనకు వచ్చింది కదా. మరి ఆడవారు చేసినప్పుడు కూడా మగవారికి వస్తుంది? రాదు, అది కేవలం ఆడవారికి వెళ్ళిపోతుంది. పాపం కూడా వస్తుంది అని చెప్తారు, ఆడవాళ్ళు చేస్తే పాపం వస్తుంది అని చెప్తారు. అది ఒక రకంగా ఒప్పుకోవచ్చు, ఒక రకంగా ఒప్పుకోకూడదు. అంటే ఆడవారు పాపం చేస్తే హస్బెండ్ కి వర్తిస్తుందా, వస్తుంది అని. ఇప్పుడు ఏదో చిన్న తప్పు చేసింది అమ్మాయి, చేస్తే అది భార్య చేసిన దానికి భర్తకు వస్తుంది. ఆ భార్య తప్పు చేయడానికి కారణం భర్తే. భర్త కరెక్ట్గా చూసుకొని, అమ్మాయిని కరెక్ట్గా చూసుకొని ఉంటే తను తప్పు చేయదు కదా. అవునా కదా. ఉదాహరణకి డబ్బులు ఇస్తున్నాను, నెలకు 10,000 ఇస్తున్నాను, తనకి ఏదో సరిపోకనో ఏదో అడిగితే నేను తిడతానను ఏదో అనుకుని ఒక 100 రూపాయలు దొంగతనం చేసింది. అక్కడ తప్పు చేయడానికి నేను సరిగ్గా డబ్బులు ఇవ్వకపోవటమే కదా. ఎగ్జాంపుల్కి చెప్పాను ఇది. అలా అంటే భర్త సక్రమంగా భార్యను చూసుకోగలిగితే తను తప్పు చేయదు. లేని పక్షంలో ఏ రకమైనదైనా కావచ్చు, ఉదాహరణ దొంగతనం ఎగ్జాంపుల్కి చెప్పాను, ఏ రకమైనదైనా కావచ్చు, అలా అన్ని రకాలుగా భర్త చూసుకోగలిగితే తను ఏ తప్పు చేయాల్సిన అవసరం ఉండదు కదా. అప్పుడు భర్తకి తను తప్పు చేయదు, పాపం రాదు, ఇక్కడికి వచ్చేస్తుంది కదా. అది నేను అనేది. అంటే పుణ్యం వస్తుంది, పాపం ఇటు వస్తుంది. పుణ్యం అటుపోతుంది, పాపం. మరి భర్త చేసిన పాపం కూడా భార్యకు వర్తిస్తుందా? రాదు. అంటే భర్త చేసిన పుణ్యం మాత్రమే భార్యకు వర్తిస్తుంది, భార్య చేసిన పాపం భర్తకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే భర్త సక్రమంగా చూసుకోక ఆమెతో తప్పు చేయించే పరిస్థితి ఈయనే తెచ్చుకున్నాడు. అంటే అక్కడ పరిస్థితులు ఆయన చూసుకోకపోవడం వల్ల ఈమె పాపం చేసినట్టయితేనే ఆయన వర్తిస్తుంది. కావాలని చేస్తే అది వేరు. ఒకటి. ఇంకొకటి చెప్పాలి అంటే, భర్త ఇందాక మీరు అడిగినట్టు భర్త పాపం చేశాడు,
కుటుంబం కోసము తన అవసరాల కోసము చేశాడు. కుటుంబం కోసం చేస్తే అది తన ధర్మం. అది కుటుంబాన్ని పోషించడం తన ధర్మం కాబట్టి ఎలాగో అలా అయినా సరే కుటుంబాన్ని పోషించాలి అంతే. కానీ అట్లానే తప్పు చేస్తూ పోషించకూడదు. ఆ విధంగా తను తప్పు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు కాబట్టి అది కుటుంబ పోషణ కోసం తన ధర్మం తను నిర్వర్తించాలి కాబట్టి తప్పు చేశాడు. కాబట్టి అది వీళ్ళకి రాదు. భార్యకి, పిల్లలకి, తల్లిదండ్రులకి, ఈ యజమాని తల్లిదండ్రులకు కూడా ఆ పాపం అంటదు. ఓకే. కాబట్టి తప్పు చేయకుండానే పోషించాలి కుటుంబాన్ని. ధర్మంగా నిలబడుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండాలి. ఉన్న దాంట్లో వాళ్ళు సర్దుకోవాలి, ఇతడు తెచ్చిపెట్టాలి. అవును. ఇప్పుడు నేను 100 రూపాయలు సంపాదించాను, 50 రూపాయలు తింటాగడానికి పెట్టి 50 ఇంట్లోకి ఇచ్చి లేదంటే 25 ఇంట్లో ఇచ్చి మిగతా నేను వ్యసనాలు చేసుకోవడం అది తప్పు. 100 ఇచ్చాను, 100 సంపాదించాను, ఒక 20 రూపాయలు పెట్రోల్ ఖర్చు, ఆటో ఖర్చు, ఏదో ఖర్చుకు పక్కకు తీసుకొని మిగతా మొత్తం సొమ్ము ఇంట్లో ఖర్చు పెట్టండి అని ఇస్తే నాది నాకున్నది తనకి ఇచ్చాను. తన ఇంట్లో నడిపిస్తుంది, హాయిగా ఉంటుంది కుటుంబం కదా. అది చేయాల్సింది భర్తలు, ఇంటి యజమానులు చేయాల్సింది అది. అలా చేస్తే ఇల్లు సుఖంగా నడుస్తుంది. అప్పుడు ఎవరి పాపం ఎవరికి వెళ్ళదు. ధన్యవాదాలండి. మంచిగా.